జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడో విడత పోలింగ్ కొనసాగుతుంది। ఈ దశలో 7 జిల్లాలలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది। ఈ విడతలో మొత్తం 3.9 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు। అందుకోసం మొత్తం 5060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు। ఈ మూడో విడతలో మొత్తం 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు। అది కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి। 5 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి। ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ జతకట్టి పోటీ చేస్తోంది। బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి। ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు। రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది। డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చైర్మన్ గులాం నబీ ఆజాద్ జమ్మూలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు। కశ్మీర్ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆజాద్ కోరారు। जम्मू कश्मीर के, चाहे वो कश्मीर वादी के हों या जम्मू के, सबसे निवेदन यही करूंगा कि अभी 10-11 घंटे हैं वोट डालने के, तो शाम तक सबको वोट डालना चाहिए। बुजुर्ग, बूढ़े, नौजवान, बहनें, माएं, बेटियां, बहू, सबको वोट डालना। मैं सबसे वोटरों से जम्मू कश्मीर के, चाहे वो कश्मीर वादी के हों या जम्मू के, सबसे निवेदन यही करूंगा कि अभी 10-11 घंटे हैं वोट डालने के, तो शाम तक सबको वोट डालना चाहिए। बुजुर्ग, बूढ़े, नौजवान, बहनें, माएं, बेटियां, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్కు 3 విడతలుగా ఎన్నికలు జరుగుతాయి। ఇప్పటికే సెప్టెంబర్ 18వ తేదీన తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలు జరిగాయి। తొలి విడతలో 60% పైగా పోలింగ్ నమోదు కాగా, ఇక రెండో విడతలో 50% పోలింగ్ నమోదు జరిగింది। ఇవాల్టి పోలింగ్లో సైతం భారీగానే ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు। మరోవైపు కశ్మీర్లో ఇటీవల నిరసనలు వెల్లువెత్తాయి। ఈ నేపథ్యంలో ఈ తుది విడత పోలింగ్ వేళ భారీ కట్టుదిట్టమైన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది।